నమస్కారం. ఆర్వీఆర్ టీవీ శ్రీశైలంలో మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శ్రీశైలంలో ఉన్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి ఎంతో మంది భక్తులు ఆ శివయ్యని దర్శించుకోవడానికి తరలి వచ్చారు. శివస్వాములే కావచ్చు, మామూలు భక్తులే కావచ్చు, శివనామం జపించుకుంటూ, శివ శివ అనుకుంటూ కొంతమంది కాలినడకన రావడం జరిగింది. కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్స్‌తో రావడం జరిగింది. ఎటు చూసినా కూడా శివభక్తులతో ఈ శ్రీశైలం అంతా కూడా నిండిపోయింది. శ్రీశైలం కొండంతా కూడా నిండిపోయింది. ఇక సాయంత్రం అయ్యేసరికి వెలుగులతో వెలిగిపోబోతుంది శ్రీశైలం అంతా కూడా. ఇక్కడ చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా శివభక్తులే. శివమాలలేసుకొని ఎంతోమంది శివభక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఎవ్వరి నోట వింటున్నా కూడా శివనామమే వినిపిస్తుంది. ఇక్కడ మనకి వీచే గాలిలో కూడా ఆ శివయ్యే ఉన్నాడంటే అసలు అతిశయోక్తే కాదు. అంత మహిమాన్వితమైన ప్రదేశంలో ఈరోజు మనం లైవ్ ఇస్తున్నాం. సో, ఇక్కడ జరిగే మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమాన్ని మీ అందరికీ చూపించడం కోసం మేము శ్రీశైలం రావడం జరిగింది. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మన ఆర్వీఆర్ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఆర్వీఆర్ టీవీలో జరిగేటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారని అనుకుంటున్నాం. ఇంకా చూసుకుంటే ఇక్కడ మన వెనకాల చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులున్నారో. అసలు తోసుకుంటూ ఎళ్ళిపోతున్నారన్నమాట. అంతమంది జనాలు ఈ శివరాత్రికి ఈ శ్రీశైలం రావడం, ఆ శివయ్యని దర్శించుకోవడం ఎంతో అదృష్టం ఉంటే గాని ఈరోజు మనం ఈ ప్లేస్‌లో ఉండం. సో, చూస్తున్నారు కదా నా వెనకాల ఎంతమంది జనమున్నారో. పిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు. అసలు దగ్గర దగ్గర 200 నేను కొంతమంది శివమాల యేసుకున్నటువంటి శివభక్తుల్ని, శివస్వాముల్ని కనుక్కోవడం జరిగింది. కాలు కుంటుతుంటూ వెళ్తూ ఉంటే జనరల్‌గా ఆపి అడిగానమాట. ఎన్ని కిలోమీటర్స్ నడిచొచ్చారు మీరు అంటే, నేనేదో ఒక 50 60 కిలోమీటర్లు నడుస్తారేమో అని అనుకున్నాను గానీ, వాళ్ళు చెప్పాక ఆన్సర్ నేనే షాక్ అయిపోయాను. దగ్గర దగ్గర 250 కిలోమీటర్లంట. 200-250 కిలోమీటర్లు ఆ శివనామం జపించుకుంటూ కూడా శివ, శివ అనుకుంటూ నడుచుకుంటూ వచ్చేసారంటే అసలు ఆ శివనామంలో ఎంత పవిత్రత, ఎంత భక్తి ఉంటే ఆ శివుడి మీద అంత దూరం నడిచి రావడం సాధ్యమవుతుంది. నేను జనరల్‌గా ఒక 10 కిలోమీటర్లు నడిస్తేనే నాకు కాళ్ళు నొప్పులొచ్చేస్తాయి. అలాంటిది 250 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ శివనామం జపించుకుంటూ రావడం అంటే అస్సలు మాటలు కాదు. అసలు సాధ్యం కాని పని కూడా ఆ శివుడిని తలుచుకుంటూ చేస్తే ఏదైనా సాధ్యమైపోతదని ఈరోజు ఇక్కడికొచ్చినటువంటి ఆ శివభక్తుల్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో, ఇంకా ఇలాంటి అద్భుతాలు ఇక్కడ చాలా ఉన్నాయి మీకు చూపించాల్సినయి. ఇవన్నీ కూడా మన ఆర్వీఆర్ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ లైవ్‌ని. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ శ్రీశైలానికి చాలా మంది శివభక్తులైతే తరలి వచ్చారు కదా! దాంట్లో కొంతమంది భక్తులతో మనం మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎన్నేళ్ల నుంచి ఇలా వస్తున్నారు? శివమాల ఎప్పటినుంచి చేసుకుంటున్నారు? అసలు ఇక్కడికి రావడం ఆ భగవంతుని దర్శనం చేసుకోవడం వాళ్ళకి ఎలా అనిపించిందనే విషయాల్ని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ శ్రీశైలానికి? స్వామి మేము ఆదోని నుంచి వస్తున్నాం స్వామి. మేము 2009 నుంచి శివమాల వేస్తున్నాము. అంటే ఇప్పటికి ఎన్ని సార్లు వేశారు? ఇప్పుడు 16 సార్లు వేసినాము. కానీ ఈసారి మటుకు మాకు చాలా తృప్తికరంగా దర్శనం అవుతూ ఉంది. నీడది కానీ అన్ని వాతావరణం ప్రకారం చాలా బాగా నడుస్తుంది స్వామి. ఈసారి నీళ్ళ వ్యవస్థలు, పోలీసు సహకారము అన్ని సహకారం బాగుంది. బాగా నడుపుకుంటున్నాం స్వామి. అసలు శివమాల అంటే మనకి అయ్యప్ప మాల తెలుసు కదా, అది 40 రోజులు 45 రోజులు ఉంటుంది. అలా శివమాల ఎన్ని రోజులు ఉంటుంది స్వామి? పూర్తి మండలం వచ్చి 41 రోజులు స్వామి. అర్ధ మండలం వచ్చి 21 రోజులు వేస్తాం స్వామి. 41 రోజులు వేస్తాం స్వామి. మాకు వేయడం వల్ల చాలా మంచిగా బాగవుతుందని, మంచి మంచి జరుగుతుందని మా కోరిక. అలాగే మాకు వేసినప్పటి నుంచి చాలా మంచి జరిగింది. కొంచెం అలవాట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో ఇల్లు విషయం కానీ, ఇంట్లో విషయం కానీ, బయట విషయం కానీ, వ్యవస్థలు కానీ బాగా నడుస్తున్నాం. మేము వేసినప్పటి నుంచి చాలా మాకు సమృద్ధిగా ఉంది. మా పిల్లలకు, మాకు భార్య పిల్లలకు బాగా సుఖంగా ఉన్నాము. మంచి పంటలు కానీ బాగా వస్తున్నాయి. ఇక్కడ వచ్చే ప్రశాంతంగా ఉన్నాం మేము అని కోరుతాం. అంటే ఇప్పుడు మీరు ఎలా వచ్చారు? నడిచి వచ్చారా? లేదు సార్, ఓన్ వెహికల్. మేము వెహికల్ ద్వారా వచ్చినాం స్వామి. అంటే ఇక్కడికి చూసాను నేను దారంటే వస్తుంటే చాలా మంది శివస్వాములు నడుచుకుంటూ వస్తున్నారు. అలా కూడా మొక్కుకుంటారా? స్వామి వాళ్ళ భక్తి స్వామి. మన భక్తి మేమైనా ఇంతకుముందు మేము నడిచేవాళ్ళము. ఇప్పుడు కొద్దిగా హెవీగా ఉన్నందువల్ల నడచడం లేకపోతున్నాము. చాలా భక్తులు అనుకున్న కోరికలు నడుస్తున్నాయని ఆ శివుని కోరుకున్నాను. అలాగే మేము నడుస్తున్నాము సార్. ధన్యవాదాలు సార్, చాలా బాగా చెప్పారు. చూశారు కదా, అంటే ఎవరి కోరికలు బట్టి వాళ్ళ మొక్కులు బట్టి, వాళ్ళ కోరికలు బట్టి అలా చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్స్లో వస్తారు, కొంతమంది నడుచుకుంటూ కూడా వస్తారు ఆ శివయ్య మీద ఉన్న భక్తి చూపించుకోవడం కోసం. అలాగే ఇక్కడ మనకి కొంతమంది శివస్వాములు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. గురూజీ
మల్లికార్జున స్వామి భగవానికి జై. అది రంగారెడ్డి జిల్లా చెవెళ్ళ మండలము రావులపల్లి గ్రామం. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలుగా మల్లికార్జున సేవ చేస్తుంటే ఇక్కడ శంఖనాదం చేస్తా డమరికం కొడతా దేవస్థానం తరఫున ఆయన దేవస్థానం వాళ్ళు కూడా సహకరిస్తారు. ఓం నమ శివ. ఇప్పుడు 8 గంటలకు దర్శనానికి వెళ్ళిన 2 గంటలన్నర టైం పట్టింది. ఇప్పుడే బయటికి వెళ్ళిన స్వామివారిని దర్శనం చేసుకొని ఇప్పుడు ఇక్కడ 12 జ్యోతిర్లింగాల లోపల మహా పవిత్రమైనటువంటి మల్లికార్జునుడు సౌరాష్ట్ర సోమనాథంచ శ్రీశైల మల్లికార్జునం ఉజ్జయిని మహాకాళి ఓంకార మమలేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథంచ డ్యాంకి భీమశంకరం షేదు వందేదు రామేదు నాగేదు దారు కానే వ్రణాశేతు విశేషం త్రయంబకం గౌతమితడే హిమాలయ కేతనం చంచ శివాలయ. ఈ 12 జ్యోతిర్లింగాల్లో గుణంగా ఈ మల్లికార్జున దేవాలయము శ్రీశైలంలో మహా పవిత్రమైనటువంటిది. ఎల్లవేళలా అనుకున్నటువంటి మొక్కి ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక ఖచ్చితంగా మల్లికార్జున నెరవేరుతారు. పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు కానీ ద్రవ్యములకు ద్రవ్యం కానీ ఇష్ట కామారి సిద్ధార్థం నీ మనసు లోపల కోరిక ఉండి ఆ మల్లికార్జునికి మొక్కితే తప్పకుండా మల్లికార్జునుడు తప్పకుండా నెరవేరుతాడు. ఈ అమ్మవారు శక్తిపీఠం భ్రమరాంబాదేవి 6వ శక్తిపీఠం, ఈ మల్లికార్జున స్వామి 6వ జ్యోతిర్లింగం, ఈ ఇద్దరు కలిపినటువంటి మహాక్షేత్రము ఈ భారతదేశంలో ఉన్నంగా ఎన్నవీనలేని మహాశక్తివంతమైనది. నీ సాధులు సత్పురుషులు కానీ ఇక్కడ వచ్చి తపస్సు చేసుకుంటే ఒక్క జపము 100 జపం చేస్తే 1,000,000 జపం చేసినంత ఫలం ఇస్తుంది ఇక్కడ మల్లికార్జున స్వామి. ఇక్కడ అక్కమాదేవి తపస్సు చేస్తే సాక్షాత్తుగా నది అవతలకు పోయి మల్లికార్జునుడు ఆమె దగ్గరికి పోయి సాక్షాత్తుగా ఆమెకి దర్శనం ఇచ్చాడు. ఇక్కడ ఈయన సిద్ధరామప్ప కోలను ఆయన గుణంగా దర్శనం ఇచ్చాడు. ఆయన రొట్టెలు ఆయన కళ్ళు లేకపోతే మల్లికార్జున స్వామి రొట్టెలు కావాలని ఆయన దేనికి పోతాడు. అయ్యా నాకు కళ్ళు లేవా అంటే ఒక రొట్టె తీసుకురాపోను ఆయన అంటే రొట్టె దిష్టాలకు మల్లికార్జున ఉండడు, ఆయనకు కళ్ళు వచ్చేస్తాయి. అక్కడ మల్లయ్య చూసిండు నిజరూపం. ఆ మల్లయ్య కావాలని దేశమంతా దేవులాడు కూడా ఇక్కడ రొట్టెలు కట్టుకొని శ్రీశైలానికి వచ్చి ఎక్కడ దేవులాడినా ఎక్కడ దొరకకపోతే ఆ రొట్టెలు తీసుకొని ఆ కోలంలో దుంకపోతే అప్పుడు మల్లికార్జునుడు వచ్చి చేయి పట్టుకుంటాడు. అటువంటి మల్లికార్జున స్వామి మన మల్లికార్జున స్వామి. ఎవరైతే మనసు నిష్టంగా ఉండి ఆ మల్లికార్జునికి మొక్కుతారో ఆయన సాక్షాత్తుగా నీ లోపలనే ఉంటాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి, కొండ మీద చాలా కోలాహలంగా అయితే చాలామంది శ్రీశైలం మల్లికార్జునుడు స్వామి దర్శనానికి అయితే వచ్చారు. ఆ అద్భుతమైన దర్శనాన్ని అయితే అందరూ కూడా చూస్తున్నారు. లక్షలాది మంది భక్తులు అనుకోవచ్చు, వేలాది మంది భక్తులు కాదు, లక్షలాది మంది భక్తులు అనేది ఇక్కడికి విచ్చేశారు. చాలామంది ఇక్కడ ఇంకా స్వాములు ఉన్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది చెప్పండి. స్వామి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, దీక్ష అనేది ఎలా చేశారు? మాది మంత్రాలయం దగ్గర ఎమగనూరు దగ్గర దైవం తిన్నాము స్వామి. మాది పాదయాత్రనే వచ్చినాము ఊరి దగ్గర నుండి. ఎంతమంది వచ్చారు, ఎలా పాదయాత్ర అనేది జరిగింది, ఎన్ని రోజులు జరిగింది చెప్పండి. మా ఊర్లో దాదాపు 104 వేసినాం మాల. సగం మంది పాదయాత్ర ఊరి దగ్గర నుండి వచ్చినాం. 270 కిలోమీటర్లు అవుతుంది. 200 అటు నుండి ఒకసారి 270 నుంచి వచ్చారు స్వామి. సగం మంది వెంకటాపురం దగ్గర నుంచి వచ్చారు స్వామి. అంటే ఎన్ని రోజులు చేస్తారు, ఎలా అనిపిస్తుంది అది మధ్యలో? మరి మీరు వండుకోవడం తినటం ఇవన్నీ ఎలా ఉంటాయి? అవన్నీ ఏముండవు స్వామి. ఏడన్నా బిచ్చ పెడితే తినుకుంటూ రావడమే, తినుకుంటూ రావడమే ఉంటాం స్వామి. అది ఎలా అనిపిస్తుంది మీకు? అన్ని రోజులు ప్రయాణం కదా, దాని తర్వాత దర్శనం చేసుకోగానే శివ ఇది ఎలా అనుభూతి చెందుతారు? దర్శనం చేసుకున్న తర్వాత అన్ని పోతాయి స్వామి. మాకు మేము చేసుకున్నవన్నీ అన్ని పోతాయి. మేము నడిచి వచ్చిన అన్ని శివయ్యతో చెప్పుకునే కానీ వస్తాము స్వామి. మాకు దర్శనం చేసుకున్నందే మాకు మంచిగా అయిపోతుంది స్వామి. మంచిగా ఉన్నదానికే మేము ఏట మాల వేసుకుంటూ వస్తాము స్వామి. ఏట మంచిగా ఉండాలని మా శివయ్య మేము అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాడు స్వామి. ఏట తీరుతుంటవి మేము చేస్తూ ఉంటాం స్వామి. శివయ్య. ఓకే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం స్వామి. నా పేరు రమేష్ గురుస్వామి అంటారు, జిల్లాలు కూడా. నేను 23 సంవత్సరాల నుండి చేస్తున్నాను.
అన్నీ అనుకున్నట్టు జరుగుతుంటాయి. మాకు సన్నిధానంలో దగ్గర దగ్గర ఈసారి ఫస్ట్ సారి 30 మంది నుండి ఈసారి 100 మంది దాకా అయినాము. మేము ఒక బస్సు తీసుకొని వచ్చాము ఇక్కడికి యాత్రకు. చాలా దివ్యంగా ఉంది, సంతోషం, చాలా సంతోషం. ఇక్కడ మీకు ఏర్పాట్లు అయ్యి ఎలా ఉన్నాయి? దేవస్థానం వాళ్ళు బాత్రూమ్స్ వాటర్స్ సరిగ్గా లేవు స్వామి. అది ఒకటి జర మంచిగా చేస్తే చాలా మంచిది, సంతోషం. దర్శనం కూడా చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కుళ్ళనే ఉంది ఈసారి. చాలా ఓన్లీ వాటర్కి చాలా ఇబ్బంది ఉంది స్వామి. అంతే, స్నానాలు చేయడానికి వాటరు ప్లస్ బాత్రూమ్లు. ఇక్కడ మీకు దర్శనం అయిన తర్వాత ఎలా అనుభూతి చెందారు అది చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. చిన్న లడ్డు కూడా స్పెషల్గా ఇచ్చారు ఈసారి, కొత్తగా వెరైటీగా. చాలా సంతోషంగా ఉంది. బాత్రూమ్లు వాటరు కొద్దిగా అక్కడక్కడ చాలా పెంచాలి. ఎందుకంటే ప్రతి ఇయరు రాను శ్రీశైలం మల్లికార్జున స్వామి చాలా అభివృద్ధి పెంచుతున్నారు. శివభక్తులు చాలామంది వస్తున్నారు. ఇంకోటి శివభక్తులకు ఇదివరకు 100 రూపాయలు ఉండే అభిషేకం టికెట్ దాదాపు ఇప్పుడు 5,000 రూపాయలు అయింది. పేదవాడు అభిషేకం చేయాలంటే చాలా ఆలోచించవలసి వస్తుంది. కావున ఒక పేదవాళ్ళకు తగ్గించాలి అభిషేకం టికెట్. అందరికీ అవకాశం. పాదయాత్ర వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం అది పెంచారు కదా, స్పెషల్ దర్శనం అది ఎలా అనిపించింది మీకు? ఇదివరకు లేదు కదా అది కూడా. పాదయాత్ర చేసే వాళ్ళ సాములకు కూడా ఇప్పుడు కొద్దిగా స్పెషల్గా దర్శనము మంచిగా ఇస్తున్నారని తెలిసింది. చాలా సంతోషము. అభివృద్ధి అవుతుంది చాలా. శివస్వాములు చాలా దినదిన అభివృద్ధి చాలా మంది అవుతున్నారు. కొద్దిగా శివస్వాములకు స్పెషల్గా ఇచ్చి కొద్దిగా సౌకర్యం ఇచ్చుకుంటే చాలా సంతోషం. హరహర మహాదేవ, శంభో శంకర. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। శివతత్వం అంటే 1986 స్టార్ట్ అయింది. శివుడు అంటే శివనాగ్ని లేని శివమైన ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జున అంటారు, మల్లన అంటారు. జ్యోతిర్లింగాలు 12 మన భారతదేశంలో. 12లో రెండవది శ్రీశైలం. సౌరాష్ట్రే సోమనాథ, సౌరాష్ట్ర అంటే మొట్టమొదటి, తర్వాత సోమనాథ, శ్రీశైలం మల్లికార్జున, ఉజ్జయిని మహాకాళి, ఇట్లా 12 జ్యోతిర్లింగాలు. కాశీ విశ్వేశ్వరులు, కాశీలో చనిపోయిన వాళ్ళు పుణ్యాత్తులు అంటారు. కాశీ క్షేత్రము, అందులో శ్రీశైలము మహాక్షేత్రము. 12 జ్యోతిర్లింగంలో మహాక్షేత్రం ఇది కూడా. శ్రీశైలం కూడా చాలా హిందూ ధర్మానికి, హిందువులు అంటే ప్రతి జీవుల శివుడే అవతరిస్తాడు. సర్వాంతర్యామైన శివనాగ్ని శివమైన ఉంటుంది. శివసత్వం, శివమాల అందరు ధరించాలి. యువకులు ఇంకా హిందూ తత్వం అనేది శివమాల చాలా ధరించాలి. శివుడు అంటే పరమేశ్వరుడు, భోళశంకరుడు. ఆయన ఏ విధంగా అయినా భక్తితో ఉన్న వాళ్ళకు వరమిస్తాడు. ఆయన ఏ పంతం పడ్డ శివుడు అంటే మాతలు కూడా వేయచ్చు. అందరూ కూడా శివమాలను ధరించి, శివక్షేత్రం అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి అంటే చాలా మహిమగల స్వామి. ప్రతి జీవిలో, ప్రతి దాంట్లో, ప్రతి అనువున పరమేశ్వరుడు ఉంటాడు. సర్వాంతరం నారాయణుడు. ఆయన సర్వం, ఆకాశం, భూమి, సూర్య, చంద్రులు, 7-14 సప్త లోకాలు కూడా పరమేశ్వరుడే. పరమేశ్వరుడు ఆజ్ఞ లేనిది కూడా ఎవరు ధరిస్తారు. మనతో పాటు ఈరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చాలామంది స్వాములు వస్తున్నారు. కన్నడ నుంచి కూడా, బెంగళూరు కన్నడ నుంచి కూడా, అక్కడి నుంచి కూడా ఇక్కడ శ్రీశైలం కొండ మీదకి వచ్చి చాలా భక్తితో, శ్రద్ధతో ఆ పరమేశ్వరుని, మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు చెప్పండి, ఈ దీక్ష తీసుకున్న విధానం కానీ, ఎలా పూజ చేశారు, ఇక్కడ దర్శనం అనేది ఎలా జరిగింది ఏంటి అనేది? మేము కర్ణాటక నుంచి వస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మేము ప్రతిసారి శివ దీక్ష అనేది తీసుకొని మేము అదేం రూల్స్ ఉన్నాయో అవన్నీ పాటిస్తూ ఆ శివ కృపకు పాత్రం అయినాము. ఎప్పటి నుంచో మాకు ఒక అభిలాష ఉండేది, మేము దీక్ష తీసుకోవాలి, మేము కూడా ఆ శివుని కృపను పాత్ర అవ్వాలి అని.
సో మాకు మంచి జరిగింది మొత్తం. సో అందుకని మేము కర్ణాటక నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఇక్కడ వచ్చి ఇక్కడ 3 రోజులు 4 రోజులు ఉండి ఆ శివ దీక్ష ఇచ్చేసుకొని అంతా మాల తీసి తర్వాత మేము మా పూజ అంతా చేసుకొని ముగించుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మా ఊరు వెళ్ళి మళ్ళీ సక్రమంగా అన్ని విధి విధానాలు చేసుకొని మేము కంటిన్యూ చేసుకుంటాం. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మాకు ఆ శివ మాకు ఇలాగే దీక్ష వేసడానికి శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం స్వామి. చాలామంది శివభక్తులు శివస్వాములుగా మారి ఆ దీక్ష అనేది తీసుకుని కొండ మీదకి మల్లికార్జున స్వామి దర్శనానికి అయితే వస్తున్నారు. మహాశివరాత్రి రోజు ఆ మాలని ఇక్కడే విసర్జించి వాళ్ళు ఆ భక్తిని అనేది చాటి చెప్పుకుంటారు. నిజంగా ఎంతో శ్రమపడి పాదయాత్ర చేసి కూడా చాలామంది వచ్చారు. అలాగే మనతో పాటు గురుస్వాములు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నాది తెలంగాణ స్వామి, తెలంగాణ స్టేటు, వనపర్తి డిస్టిక్. నాది పెబ్బేరి మండల్ మున్సిపాలిటీ, చెన్మిల గ్రామము. నా పేరు సీతారామన్ గౌడు. నేను 97 నుంచి శివమాల ప్రారంభం చేసిన స్వామి. నేను అప్పటి నుంచి ఏకతాటిగా మాల బంద్ చేయడం లేదు. 2001 నుంచి పాదయాత్ర పెబ్బేరి నుంచి ఇక శ్రీశైలము కొనసాగిస్తున్న ఇప్పటి వరకు. నేను అక్కడ 8వ తారీఖు ఇరుముడి కట్టుకొని మంగళవారం నైటు ఇక్కడ శ్రీశైలం చేరుకున్న స్వామి. ఆ శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున ఆశీస్సులతోన నియమ నిష్ఠాలతో 41 రోజు దీక్ష చేసి ఉత్త పార్టీ 48 వారాలకు ఉత్త రోజుగా శివాలయంలో పూజ చేసిన దానికి ఆ శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున మనకు శక్తి ఇచ్చిన దానికి నా వయసు 52 ఏళ్ళు. ఇప్పటికి శక్తితోన 3 రోజులు శ్రీశైలం నడుస్తున్న స్వామి. పెబ్బేరు నుంచి 240 కిలోమీటర్లు ఇప్పటి శ్రీశైలం చేరుకుంటున్న స్వామి. నేను నా పేరు సీతారామన్ గౌడు. శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి నిష్ఠగా ఉన్నాడు. ప్రతి ఒక్క శివస్వాములకు ఒక స్వామి ఒకటే కూర్చున్నా. నేను మాల వేయడం గొప్పగా స్వామి. మాల వేసిన 41 రోజులు మాల అయిపోయిన తర్వాత ప్రతి సోమవారం గుడికోవాలి, నియమ నిష్టమాలు పాటించాలి. నియమాలు ఎప్పుడైతే పాటిస్తేనే శివుడు మనలోన ఎప్పుడు ఎల్లకాలం ఓం నమ శివాయ అని ఎక్కడ ఈ పంచాంబర మంత్రం చెప్పిస్తే అక్కడ ప్రత్యక్షమయ్యి భక్తునికి ఏమి కలిగిందని పలుకుతాడు తప్ప నీవు ఎన్నిసార్లు పూజ చేసి ఎన్ని టెంకాయలు కొట్టి ఎన్ని చేసిన మాత్రం శివుడు మాత్రం నీకు పలుకడు, మాట్లాడడు. ఓం నమ శివాయ అని పంచాంబర మంత్రం ఎన్నిసార్లు చెప్పిస్తే అక్కడ నీ అడవిలో కానీ సేనుకాడ కానీ ఇంటికాడ కానీ ఎల్లకాలం కానీ మాలేయడం గొప్ప కాదు. ఉత్తరోజుకుగా ప్రతి దినం లేచిన శివుని ప్రతించిన వానికి ఎల్లకాలం లోటు లేదు. మన శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ప్రత్యేకతంగా ఉన్నాడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, కైలాసవాస, పార్వతీ పరమేశ్వర, నమో నమః. మరి ఈ శ్రీశైలం పాదయాత్ర అంటే ఈ శ్రీశైలం పాదయాత్ర చేయడం అంటే అంత ఆషామాష కాదు. బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ తర్వాత అత్యంత పేరెన్నికైనటువంటి యాత్ర పాదయాత్ర, శ్రీశైలం పాదయాత్ర. నేను 3 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నా. ఏమి ఇబ్బందులు లేవు. ఆ భగవంతుడు అందరికీ చల్లగా కాపాడాలని పార్వతీ పరమేశ్వరులు జగతికి తల్లిదండ్రులు, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు భూలోక కైలాసం శ్రీశైలం మన కోసం సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడికి వచ్చారు. మనం వెళ్ళలేమని మన కోసం మనం గుడికి వెళ్ళాలి ఎక్కడైనా కానీ కైలాసవనాథుడు ఇక్కడికి వచ్చి కొలువైనాడు. జ్యోతిర్లింగ స్వరూపుడు అమ్మవారు బ్రహ్మరాంబదేవి బ్రాహ్మరి శక్తిపీఠం, 5వ శక్తిపీఠం. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఉండేది. ఒకటి శ్రీలంక, లంకాయానం శాంకరి మాత్రం శ్రీలంక. 17 మాత్రం మన ఇండియాలో ఉన్నాయి. మరి ఈ 17 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఎవరైతే చూస్తారో వాళ్లకు మంచి జరుగుతుందని కోరుకుంటూ వాళ్ళకు మరో జన్మ అంటూ ఉండదు. అన్నీ తిరిగిన వాళ్లకు భక్తి జలతో తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. నమశివాయ. చూసారు కదా భక్తులు వాళ్ళ ఆనందాన్ని ఎంత బాగా వ్యక్తపరుస్తున్నారంటే ఇక్కడికి వచ్చినప్పటికీ అందరికీ కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చేస్తుంటాయన్నమాట. ఆ శివుడు అలా మాట్లాడించడం జరుగుతుంది. ఈరోజు మన ముందు ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఒక ద్వాదశలింగ క్షేత్రమైనటువంటి ఈ శ్రీశైల క్షేత్రము చాలా పవిత్రమైనటువంటిది.
అందువల్ల ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. శ్రీశైల భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవతానుగ్రహ ప్రసాద స్థితి ద్వారా లోక కళ్యాణార్థం అందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని భద్రం కన్నేభి శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః తైరంగైస్తు ష్టువాంసస్తనోభిర్యసేమ దేవహితం యదాయు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. చాలా చక్కగా చెప్పారు సార్. చూసారు కదా, ఇక్కడికి ఒక్కొక్క స్టేట్ నుంచి కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్తో వస్తున్నారు అనమాట. దేవుడి మీద ఉన్నటువంటి భక్తి అందరిలోనే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి అందరితోని మాట్లాడుతుంటే ఆ భక్తి మనకు కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ పరమేశ్వరుడు ఎంత మహిమ చేస్తుంటే వీళ్ళందరినీ కూడా ఈరోజు అందరూ ఒక చోటకి ఇలా వచ్చి ఆ పరమేశ్వరుడి మహాశివరాత్రిని ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మనం ఉండడం మన అదృష్టం. అలాగే ఇక్కడ మనం శివరాత్రిని చూడడం కూడా అసలు మనం ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి పుణ్యం అనే చెప్పుకోవాలి. ఈ శివరాత్రి పూట ఆ మల్లికార్జునుడిని దర్శించుకోవడానికి మాత్రమే కాదు, ఆ మల్లికార్జునుడికి సేవ చేయడానికి కూడా ఇక్కడికి చాలా మంది భక్తులు రావడం జరిగింది. అందులో కొంతమంది భక్తులు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఆ సేవ చేయడం ఆ భగవంతుడికి ఎలా అనిపించింది ఏంటి అనే విషయాల్ని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? ఎన్ని డేస్ నుంచి వచ్చారు? 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు వచ్చినాం. బాగుంది. అంతే. ఎలా ఉంటుంది డ్యూటీ అవన్నీ ఎలా ఉంటాయి? పొద్దున పోయి లడ్డు కట్టాలంటారు. ఇంకా పని రోజుకు ఒక పని లెక్క చెప్తారు. అంతే. గుడికి లాస్ట్ డే వేస్తారా? ఎప్పుడు వేస్తారో అప్పుడు పోవాలి మేము. ఏదో ఒక రోజు వేస్తారా? రోజు అయితే చెప్పిపోతున్నాం. ఇప్పుడు దేవుని చూడని కానీ వచ్చాము ఇక్కడ. అందుకే ఇంకా వేరే అనిపించింది. బాగుందా? బాగుంది. ఓకే. ఓం నమ శివాయ. స్వామి దగ్గరికి ఫస్ట్ సారి సేవకు వచ్చాము స్వామి. బాగుంది, మాకు చాలా ఇష్టము. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఇంతమంది జనాలు ఉన్నారు కదా, ఈ సేవకు వచ్చినప్పుడు ఇంతమంది జనాల్ని కంట్రోల్ చేయడం అదంతా ఎలా అనిపించింది? బాగానే ఉందిలే స్వామి, బాగుంది. శివయ్య దర్శనం కూడా బాగా అవుతుంది. బాగున్నాడు శివయ్య, బాగానే చూస్తున్నాడు ఆయన. సో చూసారు కదా, వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది ఆ శివుడికి ఆ సేవ చేసుకోవడం వాళ్ళకి ఎంత ఆనందంగా అనిపించింది అనేది. ఆ శివుడి దగ్గర ఆ శివుడిని దర్శించుకోవడానికి మాత్రమే కాదు, ఆ శివుడికి సేవ చేయాలని కూడా ఎంతో అదృష్టం ఉండాలి. మరి అంత అదృష్టాన్ని వీళ్ళందరూ కూడా సాధించుకున్నారు ఈరోజు ఈ శివరాత్రికి వచ్చి. ఇలా ఎంతో మంది భక్తులు ఆ శివుడిని దర్శించుకోవడానికి, ఆయనకి సేవ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఈరోజు చాలా మంది భక్తులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మన ఆర్వీఆర్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక్కడికి రాలేని భక్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళెవ్వరూ కూడా ఈ శివరాత్రికి శ్రీశైలాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ రాకూడదని మన ఆర్వీఆర్ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇక్కడికి రాలేని వాళ్ళు, ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటే మన ఆర్వీఆర్ టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది.